కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి సంక్షేమ పథకాలకి సాంతం ఇక మంగళం పలికినట్లేనా? చంద్రబాబు గారు సంక్షేమం అనేది నేను సంపద సృష్టించాకే ఇస్తానన్నాను కానీ తర్వాత ముందిస్తానని చెప్పలేదని కూడా ఆయన చెబుతున్నారు. ఢిల్లీ మోడలు ఏపీ మోడలు జగన్ గారి టైంలో విఫలమైతే ఈయన ఎందుకు 3 రెట్లు ఎక్కువ వాగ్దానాలు చేసినట్లు? ఏం కదా ఇది, జనాన్ని మోసం చేయటమా లేక ఏమిటి? ఇక నేను మోసం చేస్తానని డైరెక్ట్గా చెప్పేస్తే పని అయిపోద్ది కదా. కేసరి గారు, నారా చంద్రబాబు నాయుడు గారి నాలుకకు నరం లేదు అనే విషయం మనకన్నా ఆయన బాగా తెలుసండి. ఆయన నిత్యం దానిని సాక్ష్యాలతో సహా నిరూపిస్తూ ఉంటారు. ఆయన తాజాగా ఏంటంటే, ఒకప్పుడు నాకు తెలిసింది 2019లో ఆయన కేజ్రీవాల్ గారు విజయవాడ వచ్చినప్పుడు ఆ బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు కేజ్రీవాల్ జిందాబాద్, కేజ్రీవాల్ జిందాబాద్ అని చెప్పి అంటూ ఆ సభకు హాజరైన సభికుల చేత కూడా జిందాబాద్లు కొట్టించాడు ఆయన. కేజ్రీవాల్ జిందాబాద్ అని చెప్పి. ఇప్పుడేమన్నాడు ఆయన? కేజ్రీవాల్ మురదాబాద్, మురదాబాద్, కేజ్రీవాల్ డౌన్ డౌన్ అని చెప్పి అంటాడు ఆయన. అంటే ఆయన దేనికైనా ఆయన తెగించి ఏ స్థాయికైనా ఆయన పడిపోయేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు తాజాగా ఆయన అందుకున్న ఒక కొత్త రాగం ఏమిటంటే, సంక్షేమం ఎక్కడ ఉంటుంది, ముందు అభివృద్ధి కావాలి అని చెబుతూ ఆపుని ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతో ఆపు పాలనని పోలుస్తూ ఇద్దరూ కూడా సంక్షేమాన్ని పెద్దపేట వేసి ఓడిపోయారు అనేది ఒక కొత్త దీనిని ఆయన ఫ్లోట్ చేస్తున్నాయండి. అంటే ఆయన ఉద్దేశం అంటే, ఈ సంక్షేమం అనేది ఎక్కువగా అమలు చేస్తే రాష్ట్రం సంక్షేమంలో పడుతుంది, కాబట్టి నేను భవిష్యత్తులో సంక్షేమ పథకాలు అమలు చేయను అని చెప్పి ఇప్పటికీ చెప్పాడు. ఇంకాస్త దృఢంగా రీట్రేట్ చేసే విధంగా ఆయన ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తున్నాడండి. ఇంకోటి ఏంటి ఆయన చెప్పేది, గుజరాత్ మోడల్, మోడీ గారి విధానాలే దేశానికి శరణ్యం, గుజరాత్ మోడల్ అని చెప్పండి. అయితే గుజరాత్ మోడల్ కు సంబంధించి ఆర్థిక నిపుణుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి, దానికి రుజువులు కూడా ఉన్నాయండి. ఎందుకంటే గుజరాత్ అనేది ఈ రోజు వైబ్రెంట్ గుజరాత్ అని చెప్పి ప్రచారం చేసుకోవడం, అయితే గుజరాత్ లో పరిస్థితులు వేరుగా ఉండటం అనేది మనం గమనించవచ్చు. ఎందుకంటే సిబిఎన్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే, బీజేపీ 5 సార్లు గుజరాత్ లో గెలవడం వల్లనే ఆ రాష్ట్ర జీడిపి అంటే జిఎస్డిపి అనమాట 15 రెట్లు పెరిగిందంట. అది చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పాడు ఆయన. అంటే ఆయన ఏమైనా చెప్పగలుగుతారని మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో అంతా నవ్వుల జల్లు అనమాట. బీహార్ నుంచి ప్రతిరోజు వచ్చి వెళ్తుంటారంట, 600 కిలోమీటర్ కొన్ని 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి రోజు వచ్చి సాయంత్రానికి మళ్ళీ వెళ్ళిపోతారంట. అది ఎట్లా సాధ్యం అవుద్దని ఆయన చంద్రబాబు గారి మాటలు ఎట్లాగే ఉంటాయంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వస్తున్నాయి. మీరు ఆయన ఇప్పుడు కొత్తగా ఏంటంటే, మోడీ గారిని భుజానికి ఎత్తుకున్నాడు ఆయన. మోడీ గారిని ఆయన అవసరం లేకపోయినా తెగ పొగుడుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే, ఆయన మీద ఉన్న ఈడీ కేసులు కావచ్చు, ఇతర కేసులు కావచ్చు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఈ మోడీ విధానం కూడా గుజరాత్ లో ఫెయిల్ అయిందని చెప్పడం మన ఉద్దేశం సార్ ఇక్కడ. అది ఆయన అటువంటి ఫెయిల్డ్ సిస్టమ్ ని అందరికీ ఇతర రాష్ట్రాలకు గుర్తే ప్రయత్నం చేయడం కూడా భావ్యం కదా. ఎందుకంటే ఆయన చెప్పిన దాని ప్రకారం గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉన్న ఈ 15 సంవత్సరాల్లో ఈ 5 సార్లు గెలవటం వల్ల 15 రెట్లు జీడీపీ పెరిగిందని చెప్పి అంటున్నాయండి. కానీ మీకు బీహార్కి వచ్చేటప్పటికి అది 16 రెట్లు పెరిగిందండి. ఉమ్మడి ఏపీకి వచ్చినప్పుడు 12 రెట్లు పెరిగింది జీడీపీకి వచ్చేటప్పటికి. అలాగే మీకు విచిత్రమైన ఏంటంటే, మీకు మల్టీ డైమెన్షనల్ ప్రాపర్టీ ఇండెక్స్ లో గుజరాత్ అనేది ఇప్పటికీ కూడా 16వ స్థానంలో ఉంది. ఇప్పటికీ కూడా పేద రాష్ట్రంగా ఆ రాష్ట్రం ఉందండి. అలాగే జిఎస్డిపిలో 5వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో 9వ స్థానంలో ఉందండి. ఎందుకు మరి అంత గొప్ప మోడల్ అయితే దేశంలో అగ్రస్థానంలో ఉండాలి తలసరి ఆదాయంలో. కానీ ఈ రోజు తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో రాష్ట్రం ఏదండి? తెలంగాణ. అక్కడ తెలంగాణలో బీజేపీ ఛాయలు లేవు, కానీ దేశంలో అగ్రస్థానంలో ఉంది తెలంగాణ తలసరి ఆదాయంలో. అలాగే మీకు అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఇది మన పావర్టీ, సంపద, అలాగే ఆరోగ్యం, ఈ మూడింటిని బేస్ చేసుకుని ఇచ్చే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో గుజరాత్ 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గాను 26వ స్థానంలో ఉంది. కాబట్టి ఏ రకంగా గుజరాత్ మోడల్ అనేది సక్సెస్ అయ్యింది, ఏ రకంగా దేశం అంతా దీన్ని అనుసరించాలి. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మరుగున పెట్టి ఇప్పుడు కొత్తగా మోడీ గారిని మళ్ళీ ప్రసన్నం చేసుకోవాలి, పదే స్తుతించాలి, ఆయన్ని పొద్దు నుంచి సాయంత్రం దాకా స్తుతించాలి. ఆయన దగ్గర నుంచి మనం
ఏదో ఒక ఆయన 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 మన కృపని మనం పొందాలి అనే భావనతో చంద్రబాబు నాయుడు గారు పోనీ పదే 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 కాదు మోడీ గారిని కాదు కృష్ణరాజు గారు, ఆయన దయా ప్రస్థానం చేసుకుంటే చేసుకునేవాడు, మనకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు స్కూల్ బాగు చేస్తే అవసరం ఏముంది, లేదా కాలేజీలు లేవుగా అంటూ ఏంటి అంటే స్కూల్ ప్రభుత్వ స్కూల్ పాడైపోయినా పర్వాలేదా? ఇప్పుడు నిన్న మొన్న పేపర్లో వచ్చింది ప్రభుత్వ స్కూళ్ళన్నింటినీ పాడు చేస్తున్నారు, సరైన వ్యవస్థనే నడపట్లేదని. అలాగే ఆసుపత్రులు కింద స్థాయిలో లేకుండా సూపర్ స్పెషాలిటీస్ పెట్టాలంటారండి. మరి ఆయన 15 ఏళ్ళు సీఎంగా ఉన్నారు కదా, ఎందుకు ఏపీలో మరి సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రులు ఆయన నిర్మించలేకపోయారు? ఇటువంటి వాటికి సమాధానం ఏమైనా ఉంటుందా? పైగా ఇప్పుడు అది ఫెయిల్ అయితే జగన్ గారు చెప్పిన బట్టన్కి జనం విసిగెత్తితే మరి ఈయన 3 సార్లు ఎందుకు ఎక్కువ సార్లు 3 రెట్లు ఎందుకు నొక్కుతానన్నాడు? 3 రెట్లు ఈయన 70,000 కోట్లు అయితే ఆయన 1,50,000 కోట్లకు ఎట్లా హామీ ఇచ్చాడంటే అప్పుడు మోసం చేసినట్లా, ఇప్పుడు మోసం చేస్తున్నట్లా, లేదా అప్పుడు మాట మార్చినట్లా, ఇప్పుడు మాట మార్చినట్లా? సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో దాదాపు 149 హామీలు ఇంక్లూడింగ్ సూపర్ సిక్స్ తో సహా కలుపుకుంటే 149 హామీలు ఇచ్చారండి. ఆ హామీలు అమలు చేయాలంటే ఏడాదికి దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు పైనే అవుతుంది. తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక 50 ఏళ్ల పాటు అంటే ఇటువంటి హామీలు అమలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు కదా ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తన అధికారం రావడం కోసం చెప్పి ఇష్టానుసారంగా ఆయన వాగ్దానాల వర్షం కురిపించాడు. ప్రజలు దాంట్లో తడిసి ముగ్ధులయ్యి ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు విషయం ప్రజలకు తెలిసింది. ఇది ఒక అంశం అయితే, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆపుకు సంబంధించి వారి సహచరుడు లేదా కేంద్ర సహాయ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఏమంటారంటే ఢిల్లీలోనంటండి రాజకీయ కాలుష్యం తొలగిపోయిందంట. ఇది ఆయన చేసే స్టేట్మెంట్. అది మూడోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి అంట. నిజంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున భారతదేశంలో ఉన్న ఏకైక పొలిటికల్ కెమేలియన్ అంటే ఒక రాజకీయ ఊసరవెల్లి అనే పేరును ఆయన తన మీద ఆయన తెచ్చుకున్నారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు కాదు, చంద్రబాబోయ్ గారు ఆయన మానవ రూపంలో ఉన్న ఊసరవెల్లి. ఆయన కారణంగా రాజకీయ వ్యవస్థలన్నీ కూడా కాలుష్యం అయ్యాయి. ఇది చిన్న విషయం చెప్పి ముగిస్తాను సార్. నేను ఎలాగా ఈ రాజకీయ వ్యవస్థలని చంద్రబాబు నాయుడు కాలుష్యం చేశారో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ ఒకసారి దాన్ని రిమైండ్ చేయాలి. రాజకీయాల్లో క్యాంప్ పాలిటిక్స్ కాదు చంద్రబాబు నాయుడు గారు, రాజకీయాల్లో ధన ప్రాబల్యానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు, రాజకీయాల్లో వెన్నుపోట్లకు ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు, మీడియా మేనేజ్మెంట్ చేసి మీడియాలో కూడా కాలుష్యాన్ని నింపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, దేశంలోని అన్ని పార్టీలతో జత కలిపి సిద్ధాంతపరమైన వైరుధ్యాలకు అలాగే రాజకీయ కాలుష్యానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు తీసుకోనన్ని యూటర్న్ తీసుకున్న ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇప్పుడు ఒక కొత్త విధానాన్ని చెప్తున్నారు. సంక్షేమం కాదు, సంక్షేమం అమలు చేస్తే సంక్షోభం వస్తుంది, ఓడిపోతారంటే ఇప్పుడు ఎట్లాగంట గతంలో కేసీఆర్ ఓడిపోయాయంట సంక్షేమ పథకాలు అమలు చేసి, అట్లాగే ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోయాయంట, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాయంట. కాబట్టి సంక్షేమాలు అమలు చేయకూడదు, ముందు సంపద సృష్టించాలి, మీరు అప్పటిదాకా వెయిట్ చేయండి, ఆ సంపద సృష్టించేందుకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం శాశ్వతంగా అని చెప్పడం చంద్రబాబు నాయుడు ఉద్దేశంగా కనిపిస్తుంది కేసీఆర్ గారు. రైట్.